अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। रंगारेड्डी जिले के राजेंद्र नगर में वाक़ ज़रई यूनिवर्सिटी में एंटी करप्शन ब्यूरो एसीबी की बड़ी कार्रवाई सामने आई। इतलात के मुताबिक एसोसिएट डीन मंताती गोवर्धन को 1 लाख रुपए रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया गया। बताया जा रहा है कि गोवर्धन खाद के लाइसेंस के इजरा में सहूलत फराहम करने के बदले ये रकम वसूल कर रहे थे। एसीबी हुकाम उस वक्त गोवर्धन से पूछताछ कर रहे जबकि एलबी नगर में उनकी रिहाइशगाह पर भी तलाशी जारी। ये पूरी कार्रवाई एसीबी के डीएसपी गंगा सानी श्रीधर की निगरानी में अंजाम दी जा रही। अब लोगों भी लोगों जरा बेटा प्लीज चेक करना किधर कुछ ना एक्चुअली सर को भी बैठे ठीक है मुझे बैठा सच पड़ी నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. మా దగ్గరికి ఫిర్యాదుదారుడు అతను వచ్చేసి అతను సీడ్స్ కంపెనీ పెట్టుకుంటానని చెప్పేసి అప్లై చేశాడు. అది లాస్ట్ ఇయర్ దాదాపుగా 2025 మార్చిలో అప్లై చేశాడు. ఏప్రిల్ నుంచి అది లాగిన్లో ఉండిపోయింది. అసలు సీడ్స్ కంపెనీ వాళ్ళు అతని లైసెన్స్ని ఎలాంటి ఫార్వర్డ్ చేస్తలేరు, లైసెన్స్ రావడం లేదని చెప్పేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గోవర్ధన్ అని చెప్పేసి ఒక డీన్, అసోసియేట్ డీన్ ఉంటారు. ఇతన్ని అప్రోచ్ అయితే ఆ సీడ్స్ లైసెన్స్ వస్తుంది. ఇతని వీరికి కూడా వీళ్ళ రిలేటివ్ కూడా ఒకరికి సీడ్స్ కంపెనీ ఉంది, ఇతను రన్ చేస్తున్నాడు అని చెప్పేసి అతను ఇక్కడ అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే ఒక 1,25,000 రూపాయలు లంచం ఇస్తే ఆ సీడ్స్ లైసెన్స్ వచ్చేస్తుంది అని చెప్పి అతనితో మాట్లాడాడు ఫిర్యాదుదారుతో. ఫిర్యాదుదారుడు ఆల్రెడీ ఇంతకు ముందే 25,000 రూపాయలు అది యూపీఐ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ కూడా ఇతని మంత్రి గోవర్ధన్ ఒక అసిస్టెంట్కు అది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించగానే ఇమీడియట్లీ అక్కడ లైసెన్స్ అప్రూవ్ అయిపోయేది. అది అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ కూడా అందరు కూడా మొన్న మార్చిలో లైసెన్స్ ఇచ్చేశారు. 25,000 ఇచ్చావు, మిగతా 1,00,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఫిర్యాదుదారునికి ఇతను సస్పెక్ట్ ఆఫీసరు ఫోన్ చేస్తున్నాడు. కంటిన్యూ ఫోన్ చేస్తుంటే మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. ఆ 1,00,000 రూపాయలు నేను ఇవ్వలేను అని చెప్పేసి మా దగ్గరికి అప్రోచ్ అవుతే మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించాము. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము, పట్టుకున్నాము. యాక్చువల్లీ ఇతను ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసోసియేట్ డీన్గా పనిచేస్తున్నాడు. అది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క సిస్టర్ కంపెనీ సీడ్స్ కంపెనీ కాబట్టి అక్కడ ఇతనికి పరిచయాలు ఉంటాయి. అది కాకుండా వీళ్ళకి కూడా ఒక సీడ్స్ కంపెనీ ఒకటి రన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ పరిచయాలు ఉన్నాయి. ఆ లైసెన్స్ గురించి ఇతను మాట్లాడి ఆ అమౌంట్ ఇచ్చేసేసి అతను ఆ లైసెన్స్ ఇప్పించాడు. అది వీసీ గారికి ఏం సంబంధం లేదు. యాక్చువల్లీ ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు. ఆ సీడ్స్ కార్పొరేషన్ అనేది అది నాంపల్లిలో ఉంది. అది ఇతనుకున్న పరిచయాల ద్వారా అక్కడ పని చేపిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు. అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇతను తీసుకున్నాడు. पुलिस कमिश्नर पी साई चैतन्य आईपीएस की हिदायत पर सीसीएस और एसीपी इंचार्ज मस्तान अली और उनकी टीम ने अहम कार्रवाई अंजाम दी। तफसीलात के मुताबिक बोधन रूरल पुलिस स्टेशन हदूद के तहत वाक़े पागड़ेपल्ली गांव में छापा मारकर 450 क्विंटल चावल और एक टाटा एपीई ऑटो नंबर TS16T0397 जब्त किया। पुलिस ने जब्तशुदा सामान को मज़ीद कानूनी कार्रवाई के लिए बोधन रूरल पुलिस स्टेशन के SHO के हवाले कर दिया। हुकाम के मुताबिक इस मामले की मज़ीद तफ्तीश जारी है और मुलविस अफराद के खिलाफ सख्त कार्रवाई की जाएगी।
चीफ सेक्रेटरी रामकृष्णा राव ने ज़िले कलेक्टरों के साथ वीडियो कॉन्फ्रेंस मुनक़िद की ताकि 99 रोज़ा प्रजा पालना प्रगति प्रणालिका के तहत एक कुलीदी पहल अराइव अलाइव प्रोग्राम के निफाज का जायज़ा लिया जा सके। चीफ सेक्रेटरी ने इस बात पर जोर दिया कि जहां हुकूमत सड़क के तहफ़्फ़ुज़ के मुतअद्दिद इक़दाम को फ़ाल तौर पर नाफिज कर रही, सड़क हादसात की तादाद में मुसलसल इजाफ़ा हो रहा। उन्होंने इसकी वजह गाड़ियों की तादाद में तेज़ी से इजाफ़ा, सड़कों का बेहतर ढांचा जिसकी वजह से तेज़ रफ्तार होती है, ड्राइवर की मुनासिब तरबियत का फ़क़दान, तेज़ रफ्तारी और ड्राइविंग का लापरवाह रवैया बताया है।